హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అష్టాదశ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలు ఉన్నాయి. 18 అని, 51 అని, 52 అని, 108 అని వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అని అంటారు. సతీదేవి శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని పురాణాల్లో ఉంది. ఈ శక్తి పీఠాలు భారతదేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ 3 దేశాలలో కూడా ఉన్నాయి. వాటితో ఒకటి కశ్మీర్లో ఉండగా మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 శక్తి పీఠాలు భారతదేశంలోనే ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆది శంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవని చెబుతున్నారు పండితులు. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేయాలనుకుని అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ తనకు నచ్చని శివుణ్ణి పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని, అల్లుణ్ణి పిలవడు. అయితే పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాలా ఏంటనే ఆలోచనతో ప్రథమ గణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్లిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలోకి దూకి ప్రాణం తీసుకుంటుంది. ఆగ్రహంతో ఊగిపోయిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగంతో ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్ష కార్యాన్ని పక్కన పెట్టేశాడు. దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడికి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా చెబుతారు. అష్టాదశ శక్తి పీఠాలివే. శంకరి శ్రీ శక్తిపీఠం తూర్పు తీరంలో టిన్ కోమలిలో ఉండొచ్చని చెబుతారు. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారి